అప్పటి వరకు బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా మృణాల్ ఠాగూర్కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మారిపోయింది అమ్మడు. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నానితో చేసిన సినిమా హాయ్ నాన్న సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ది ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ అయింది. దీంతో కొంతకాలం తెలుగు సినిమాకి దూరం అయిపోయింది మృణాల్. కానీ మళ్ళీ ఎట్టకేలకి యంగ్ హీరో అడవిశేష్ సరసన డెకాయిడ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా కాకుండా తన చేతిలో మరో తెలుగు ప్రాజెక్ట్ లేదు. అయినా కూడా అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. ఈ కారణంగానే ఓ మెగా ఛాన్స్ మిస్ చేసుకున్నట్టుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా చాలామంది పేర్లు వినబడ్డాయి. ఫైనల్గా మెగాస్టార్ సరసన మృణాల్ అయితే బాగుంటుందని భావించారట మేకర్స్. కానీ మృణాల్ మాత్రం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆమెని మేకర్స్ వద్దనుకున్నారట. అసలే తెలుగులో అరాకొరా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటిది చిరు అనిల్ మూవీని మృణాల్ వదులుకోవడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతానికి మృణాల్ ప్లేస్లో మరో బ్యూటీని వెతికే పనిలో ఉన్నారట మేకర్స్. అయితే ఇలాంటి విషయాల్లో ఎంతవరకు నిజం ఉందనేది చూడాలి.